జగన్కి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే 18 స్థానాలు ఉంటే ఇస్తారు, 11 వచ్చినాయి కాబట్టి ఇవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాకి ఆ సంఖ్యతో సంబంధం లేదు. ఎవరు నలుగురు ప్రతిపక్షాల్లో ఉంటే అందులో ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ హోదా లెక్క ఉంటుంది తప్పించి, ఎవరూ లేనటువంటి సందులో ప్రతిపక్ష నాయకుడి హోదా నాకే వస్తుంది, ముగ్గురు కూడా అధికార పక్షంలోనే ఉన్నప్పుడు అంటూ తను కోర్టుకు వెళ్ళడం, ఇంకో పక్కన ప్రభుత్వానికి లేఖలు రాయడం, వీళ్ళు కామెడీ చేయడం, జోకులు వేయటం, అదే సందర్భంలో జగన్ తిరుగుబాటు మాట్లాడటం, ఇదంతా నడిచింది. బాయ్కాట్ చేసి ఉన్నటువంటి సందర్భం. మొన్న ఈ మధ్యన గవర్నర్ ప్రసంగం సందర్భంలో అసెంబ్లీకి వెళ్ళి ఆ రోజున సంతకం పెట్టి వచ్చేయడం, అబ్బెబ్బే ఆ సంతకం అన్నటువంటిది చెల్లుబాటు కాదు, సభలోకి అటెండ్ అవ్వాలి అని చెప్పడం, లేకపోతే కనుక అనర్హత వేయటంటూ రఘురామకృష్ణరాజు అలాంటి వాళ్ళు వాదించడం జరిగింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ చెప్పిన లెక్క ఏంటంటే, సభ లోపలికి అటెండ్ అవ్వట్లేదు కానీ సభ దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. వై బాలనాగిరెడ్డి అట్ట సంతకాలు పెట్టారట, తాటిపత్తి చంద్రశేఖరు, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజు, ఇట్లాగా టోటల్గా 7 సంతకాలు పెట్టారు. జగను, పెద్దిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు సంతకాలు పెట్టలేదు. మొత్తం 11లో 7 సంతకాలు పెట్టారు అంటూ గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వీళ్ళు సంతకాలు చేసి వెళ్ళారు అన్నటువంటి చెప్పారు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నామంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటిస్తే, చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి, సంతకం పెట్టి సభలోకి రాని వాళ్ళని అన్నటువంటిది ఆయన కోరుతున్నారు.